ట్వీట్ వార్ కంటిన్యూ అవుతుంది సార్. బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్. బండి సంజయ్ కవిత రిలీజ్ అయిన వెంటనే ఒక పోస్ట్ చేశారు సార్. కంగ్రాచులేషన్స్ టు ది కాంగ్రెస్ పార్టీ అండ్ ఇట్స్ అడ్వకేట్స్ ఫర్ సెక్యూరింగ్ బెయిల్ ఫర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఇన్ ద ఇన్ఫేమస్ లిక్కర్ స్కామ్. యువర్ అన్టైరింగ్ efforts finally yielded fruits. This bail is a win for both BRS and Congress. BRS leader is out on bail and Congressman gets to Rajya Sabha. అంటే నిన్న అభిషేక్ మను సింఘ్వి ఎన్నిక అఫీషియల్గా డిక్లేర్ అయింది సార్. అదే రోజు కవితకు బెయిల్ వచ్చింది కాబట్టి బండి సంజయ్ దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణ శాసనసభలో ఎవరి ఓట్ల వల్ల అభిషేక్ సింఘ్వి రాజ్యసభ గెలిచాడు? కాంగ్రెస్. మరి క్లియర్గా ఉంది కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అభిషేక్ సింఘ్వి మద్దతు అవసరమా? అభిషేక్ సింఘ్వికి బీఆర్ఎస్ మద్దతు అవసరమా? బీఆర్ఎస్ మద్దతు ఉన్నా లేకపోయినా ఎంపీగా గెలుస్తాడు కదా. ఇప్పుడు వైసీపీ మద్దతు బీజేపీ స్పీకర్ ఎన్నిక సందర్భంలో అడిగింది. అలా ఇప్పుడేమి బీఆర్ఎస్ మద్దతు అడగలే కదా కాంగ్రెస్. అసలు కాంగ్రెస్ పార్టీకే సొంతగా బలం ఉండగా 64 మంది సొంత పార్టీ సభ్యులు ఉన్నారు. సిపిఐ మిత్రపక్షం 65, 10 మందికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇటు ఆల్రెడీ కాంగ్రెస్కి వచ్చారు. రాజ్యసభ ఎన్నికల్లో విప్పు కూడా ఉండదు, విప్పును ఉల్లంఘించడం అంటూ ఉండదు. సో 65 + 10 75, 7 ఎంఐఎం సభ్యులు పరోక్షంగానే మద్దతుగా ఉన్నారు. సో 72 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆల్రెడీ ఉండగా అభిషేక్ సింఘ్వి కేసీఆర్ వల్లనో బీఆర్ఎస్ వల్లనో కవితకు బెయిల్ ఇప్పివ్వడం వల్లనో ఎంపీ ఎట్లవుతాడు? నాకు అర్థం కాని రాజకీయం ఇది. సో అది కాక అభిషేక్ సింఘ్వి వాస్తవంగా ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తరఫున లాయర్. నిన్న ముకుల్ రోత్గి వాదించాడు. మరి ముకుల్ రోత్గి ఎవరు? ఆయన బీజేపీకి సన్నిహితం, బీజేపీకి అనుకూలంగా అనేక కేసులు వాదించాడు. మరి ఇప్పుడు ముకుల్ రోత్గి వాదించాడు కనుక కవితకు బీజేపీకి సంబంధం ఉంది, బీఆర్ఎస్ బీజేపీకి అనగలమా? ముకుల్ రోత్గి లాయర్ అండి, ఎవరు కేసు వాదించాడో వాళ్ళకి వాదిస్తాడు. సో ముకుల్ రోత్గి కాంగ్రెస్ పార్టీ వాడా? నిన్న నాకు గుర్తున్నదో ముకుల్ రోత్గి నిన్న కూడా కరెక్ట్ సార్. స్టార్టింగ్లో కవిత ఈ కేసులో అభిషేక్ మను సింఘ్వి అది వాదించారు. అంటే లిక్కర్ పాలసీలోనే లింక్ అరవింద్ కేజ్రీవాల్ తరఫున మనీష్ సిసోడియా తరఫున వాదించిన లాయర్ అభిషేక్ సింఘ్వి. స్టార్టింగ్లో వాదించింది మాత్రం ముకుల్ రోత్గి ఎవరు? ముకుల్ రోత్గి ఎవరికి అనుకూల ఎక్కువ కేసుల్లో వాదించాడు లెక్కలు తీయండి మీరు. బీజేపీ వాళ్ళు. మరి ముకుల్ రోత్గి వాదించింది కనుక బెయిల్ వచ్చిన సమయంలో వాదించింది ముకుల్ రోత్గి, అభిషేక్ సింఘ్వి కాదు. నేను నిన్న నాకు డౌట్ వచ్చి చూశాను కూడా. లైవ్ లా, బార్ అండ్ బెంచ్ 2 వెబ్సైట్లు ఉన్నాయి. లాకు సంబంధించిన ఏదైనా విషయం తెలియాలంటే ఆథెంటిక్ వెబ్సైట్. మీరు లైవ్ లాలో కొట్టండి ఎవరు వాదించారో మీకు livelaw.inలో సుప్రీంకోర్టు బెయిల్ అనే ఆర్టికల్ తీయండి. దాంట్లో వాట్ హ్యాపెన్ టుడే అని ఉంటుంది లాస్ట్లో. అంటే కేసు హియరింగ్ ఇవాళ ఏం జరిగింది అని. ఆ వాద ప్రతివాదాల్లో క్లియర్గా ఉంది. లాయరు రాజు అనుకుంటారు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ సిబిఐ ఈడీ తరఫున, కవిత తరఫున అనేక మందిలో ముకుల్ రోత్గి కూడా ఒక లాయరు. మరి ముకుల్ రోత్గి బీజేపీ వాళ్ళు కనుక బీజేపీ వాళ్ళు ఇప్పించారు అని అంటారా? అయినా ఎవరికి లాయరును బట్టి మనం రాజకీయాల్ని నిర్ణయించలేం కదా. లాయర్లే, రాజకీయాలే కదా. సో లాయర్ను బట్టి అందువల్ల బీజేపీ ఎందుకు బండి సంజయ్ ఈ మాట అనాల్సి వస్తుంది అంటే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సిబిఐ గట్టిగా వాదించి కవిత బెయిల్ను ఆపచ్చు కదా అని ఎవరైనా అంటారు. వాస్తవంగా ఈడీ అపోజ్ చేసింది కూడా, కానీ బెయిల్ రాకుండా ఈడీ చేయలేకపోయింది కదా. అంటే బీజేపీ వెసులుబాటు ఇవ్వడం వల్లనే కవిత రిలీజ్ అయ్యారు అని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు కనుక ఇది బీజేపీ బీఆర్ఎస్ల బంధాన్ని తెలియజేస్తోంది అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది కనుక దానికి కౌంటర్గా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళకు దొరికిన ఒక పాయింట్ ఏంటంటే అభిషేక్ సింగ్ లింక్, ఆయన రాజ్యసభ ఎన్నిక కూడా ఒక లింక్. కానీ లాయర్లు ఈ లాయరా ఆ లాయరా అని కాదు. లాయర్లు అనేక పార్టీలకు చెందిన వాళ్ళు ఉంటారు, మాట్లాడుతుంటారు. ఇవాళ ఎవరి గురించి మాట్లాడతారు, ఎవరు కపిల్ సిబల్ ఒకసారి చూశాను. పార్లమెంటు సభ్యుడిగా ఆయన పార్లమెంట్లోమో అంబానీలకు వ్యతిరేకంగా మార్నింగ్ మాట్లాడాడు, మధ్యాహ్నం వెళ్ళి సుప్రీంకోర్టులో అంబానీల తరఫున కేసు వాదించాడు. అలా ఉంటుంది వ్యవహారం. సో అందువల్ల అట్లా కంక్లూజన్కి మన అభిషేక్ సింగ్ ఎన్నికకు కవిత బెయిల్కు లింక్ పెడితే ముకుల్ రోత్గికి వేరే బీజేపీ లింక్ అనే ప్రశ్న రాకుండా పోతుందా?
బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ మీద సిజేఐకి కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు సార్. అదేంటంటే యువర్ అన్ యూనియన్ మినిస్టర్ ఇన్ఛార్జ్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ కాస్టింగ్ aspirations on Supreme Court highly unbecome of your position. I respectfully urge the Honorable Chief Justice of India, the respected Supreme Court, to take cognizance of these comments and initiate కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అని చెప్పి. ఇది కోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లయితుంది? బండి సంజయ్ ఎక్కడైనా సుప్రీంకోర్టు జడ్జిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇదే బెయిల్ తెప్పించుకున్నా అనలేదు కదా. మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం ఏంటి అంటే సుప్రీంకోర్టు తీర్పుల పైన ప్రజల్లో అవిధేయత క్రియేట్ చేసేలా లేదా సుప్రీంకోర్టు తీర్పుల్ని తప్పుగా అన్వయిస్తే లేదా సుప్రీంకోర్టు పట్ల గౌరవాన్ని సమాజంలో తగ్గించే విధిగా చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ దిక్కు నేరం అవుతుంది. బండి సంజయ్ ట్వీట్లో అది ఎక్కడా ఏదీ లేదు కదా. బండి సంజయ్ ట్వీట్ మీరు మళ్ళీ కూడా చూడండి. ఆయన ట్వీట్లో ఎక్కడా సుప్రీంకోర్టు జడ్జిలను ఉద్దేశించి కానీ సుప్రీంకోర్టును ఉద్దేశించి కానీ నేను ఏ వ్యాఖ్యలు చేయలే. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి? అభిషేక్ సింఘ్వి అనే కాంగ్రెస్ నాయకుడు కవితకు బెయిల్ ఇప్పించాడు కనుక ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ల బంధము అంటున్నాడు. అంటే లాయర్ గురించి ప్రస్తావిస్తున్నాడు, జడ్జి గురించి ప్రస్తావిస్తలేడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ అది బెంచ్, ఈజ్ టాకింగ్ అబౌట్ బార్ కదా. లాయర్ జడ్జి గురించి మాట్లాడతలేడు కదా బండి సంజయ్, లాయర్ గురించి మాట్లాడుతున్నాడు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఎట్లయితుంది? ఆ మాటకైతే బీఆర్ఎస్ నాయకులు నిన్న నుంచి ఏం మాట్లాడుతున్నారు? ఇది డూబియస్ కేసు అని తేలిపోయింది, ఇది బోగస్ కేసు అని తేలిపోయింది, ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసు అని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేలిపోయింది అంటున్నారు. అది ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కదా. కేటీఆర్ బహుశా మరి అది ఆ యాంగిల్ చూడనట్టున్నారు. అది క్లియర్ కేస్ ఆఫ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును నువ్వు తప్పుగా అన్వయిస్తున్నావు. సుప్రీంకోర్టు ఎక్కడైనా కవిత పైన కేసు బోగస్ కేసు అని చెప్పిందా? మీరు గమనించండి. మీరు చాలామంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన దాంట్లో వాళ్ళు అందరూ ఒక్కరు కాదు, ప్రతి బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిందంటే ఏం చెప్పాడు? ఇది బోగస్ కేసు అని తేలిపోయింది బెయిల్తో. సుప్రీంకోర్టులో కవిత కేసును కొట్టివేసినంత మాట్లాడుతున్నారు. ఆ పదం ఆడలేదు కానీ ఇది ఫాల్స్ కేసు అని తేలిపోయింది అంటున్నారు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తేలిపోయింది అంటున్నారు. సో ఫ్యాబ్రికేటెడ్ కేసు అని ఎక్కడ తెలియదు నాకు చెప్పండి. బెయిల్ ఇచ్చే సమయంలో మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి ఎక్కడా వెళ్ళరు. బెయిల్ వచ్చే సమయంలో బెయిల్ రావడానికి కేసుకు సంబంధమే లేదు. మెరిట్స్ ఆఫ్ ద కేసులోకి వెళ్ళరు. బెయిల్కు ఉన్న కొన్ని ప్రొవిజన్ బెయిల్కు ఉంటాయి. అందువల్ల సుప్రీంకోర్టులో కవిత సాధించింది బెయిల్ మాత్రమే, కేసు కొట్టివేయలే. సో అఫ్కోర్స్ విచారణ సందర్భంగా జడ్జిలు చేసేటువంటి వ్యాఖ్యలు తమకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడుకుంటారు. మరి సుప్రీంకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే సుప్రీంకోర్టు డూబియస్ కేసు అని ఇది బోగస్ కేసు అని ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అని తేల్చేసింది అని చెప్పడం కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా? అది ఇంకా పెద్ద కోర్టు ధిక్కార నేరం అవుతుంది కదా. అందువల్ల మనము సుప్రీంకోర్టు కేసును కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది అనేదానికి ఒకసారి మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం ఏం చెప్తుందో చూడాలి. సో రాజకీయంగా ఏంటంటే ఎవరికొరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అర్జెంటుగా బీజేపీ ప్రాబ్లం ఏంటంటే కవిత కేసు ఆల్రెడీ బీజేపీని ఒకసారి ముంచేసింది. ఎందుకంటే కవితను అరెస్ట్ చేస్తారు అని భయంకరంగా ఈడీ చర్యలు, బీజేపీ నాయకుల స్టేట్మెంట్లు ఒక అభిప్రాయాన్ని కలిగించే అసెంబ్లీ ఎన్నికలకు ముందు. సో కవిత గది రెడీ ఉన్నదని ఇవన్నీ అన్నారు. సో ఎప్పుడైతే బెయిల్ రాలేదో మోడీ ప్రభుత్వం వల్లనే బెయిల్ రాలేదు అని ఎస్టాబ్లిష్ పొలిటికల్గా కాంగ్రెస్ చేసింది, ప్రజలు కూడా నమ్మారు. అది బీజేపీకి దెబ్బతీసింది. అందువల్ల బీజేపీకి ఏంటంటే ఇప్పుడు కవిత బెయిల్ తమకు చుట్టుకోవద్దు రాజకీయంగా అని. వాస్తవంగా కవితకే బెయిల్ రాలేదు కదా, మనీష్ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చింది కదా. నిజంగా చెప్పాలంటే ఇది పూర్తిగా మనం బీజేపీనే ఆరోపణ చేయాలంటే. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు సార్, మనీష్ సిసోడియాకి బెయిల్ రావడానికి 17 months పడితే కవితకి 5 monthsలోనే బెయిల్ వచ్చిందని. అంటే అరవింద్ కేజ్రీవాల్కి ఇప్పటికి రాలే కదా మరి దాని సంగతి ఏంటి? అట్లా మనం కంక్లూజన్ రాలేము. కానీ మనీష్ సిసోడియా కేసులో బెయిల్ రావడమే ప్రాతిపదిక. మీరు మనీష్ సిసోడియా జడ్జిమెంట్ చూడండి, ఆర్డర్ చూడండి, కవితకు బెయిల్ ఆర్డర్ చూడండి, సేమ్ ఆర్గ్యుమెంట్స్, బేసిక్ సేమ్. రైట్ టు స్పీడీ జస్టిస్, విచారణ పూర్తయింది, 493 మంది విట్నెస్లు విచారించాలి, 50,000 పేజీల డాక్యుమెంటేషన్ ఉంది, మీకు విచారణ త్వరగా పూర్తయ్యే అవకాశమే లేదు. అలాంటప్పుడు ఎందుకు జైల్లో పెడతారు?
అంటే అండర్ ట్రయల్ కస్టడీ కెనాట్ బీ ద పనిష్మెంట్, ఇది ప్రిన్సిపల్. అంటే విచారణ సమయంలో కస్టడీలో ఉండడం అనేదే జైలు శిక్షగా మారకూడదు. ఈ ప్రిన్సిపల్ పైన కవితకు బెయిల్ ఇచ్చారు. ఇదే ప్రిన్సిపల్ పైన మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు. కవిత బెయిల్ రావడానికి ఇంకో సెకండ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. మహిళ కనుక సెక్షన్ 45(1) ప్రొవిజన్లో మహిళల పట్ల ప్రత్యేక కన్సిడరేషన్ చూపాలని ఉంది. అయితే ఈమె ఉమెన్ ఆఫ్ హై స్టేటస్ కనుక ఇది వర్తించదు అని ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చి కవిత బెయిల్ కొట్టేశారు స్వర్ణకాంత శర్మ అని. సో దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. హై స్టేటస్ అయితే దానికి ఏం సంబంధం, అలాంటిగా చదువుకున్న మహిళలకు ఎప్పుడు బెయిల్ రావద్దు, ఇది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని కొట్టివేసింది. అందువల్ల బెయిల్ రావటానికి బీజేపీ వల్లనే కవితకు బెయిల్ వస్తుంది అని కంక్లూజన్ కద్దాము అంటే మరి మనీష్ సిసోడియాకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అలా ఢిల్లీలో అయితే అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా. అయితే ప్రాబ్లం ఏంది, బీజేపీకి ప్రాబ్లం ఏంటంటే ఇది తమకు ఎక్కడ చుట్టుకుంటుందో. ఎందుకంటే గతంలో కవిత అరెస్ట్ కాకపోవడమే బీజేపీకి చుట్టుకున్నది. ఇప్పుడు కవిత బెయిల్ కూడా తమకు చుట్టుకుంటుంది అని వాళ్ళ భయం. అందువల్ల బీజేపీ నాయకుల తాపత్రయం ఏంటంటే దీన్ని ఏదో కాంగ్రెస్కి చుట్టెత్తే పని అయిపోతుంది అని వాళ్ళు కాంగ్రెస్కి చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ సహజంగానే గతంలో దీని ప్రయోజనం పొందిన పార్టీ. కవిత అరెస్ట్ వల్ల, అరెస్ట్ కాకపోవడం వల్ల ఇప్పుడు బెయిల్ వల్ల కూడా రాజకీయ ప్రయోజనం పొందాలి కాంగ్రెస్ చూస్తుంది. బీఆర్ఎస్ బాధ ఏంటంటే తమను కాంగ్రెస్తో కలిపినా బీజేపీతో కలిపినా తమ నష్టం జరుగుతుంది కనుక వాళ్ళు ఇద్దరిని అటాక్ చేసేప్పుడు వాళ్ళు చేస్తున్నారు. రైట్. అంటే కేజ్రీవాల్కి బెయిల్ రావడం లేదు కాబట్టి అదే బెయిల్ రాకపోవడాన్ని కాంగ్రెస్ నాయకులు అపోజ్ చేస్తారు. మ్యాటర్ ఆఫ్ టైం అది. రాజకీయాలు ఎలా ఉంటుందంటే కేజ్రీవాల్కి బెయిల్ రాకపోవడాన్ని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం వ్యతిరేకిస్తోంది, ఢిల్లీ కాంగ్రెస్ నాయకత్వం సమర్థిస్తోంది. అసలు ఫస్ట్ కేజ్రీవాల్ పైన ఈ లిక్కర్ పాలసీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ. ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఇండియా కూటమిలో చేరే వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ వైఖరి మారింది. ఢిల్లీ రాష్ట్ర పార్టీ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దోషులు అనే చెప్తుంది కదా. ఇప్పటికీ రాజకీయాల్లో తమ వైపు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, తమకు వ్యతిరేకంగా ఉంటే ఇంకో రకంగా మాట్లాడతారు. మనలాంటి విశ్లేషకులు కూడా అలాగే మాట్లాడాలని వాళ్ళు కోరుకుంటారు. మనం మాట్లాడకపోతే వాళ్ళకి కోపాలు వస్తాయి. ఎందుకంటే మనం ఉన్నది నుండి మాట్లాడతాం కదా. ఇప్పుడు నేను ఇంత దాకా చేసిన వీళ్ళు ఎవరికి అనుకూలంగా మాట్లాడినట్టు ఒక విషయంలో బండి సంజయ్ తప్పన్నాను, ఇంకో విషయంలో బండి సంజయ్ రైట్ అన్నాను, ఒక విషయంలో కేటీఆర్ తప్పన్నాను, ఇంకో విషయంలో రైట్ అన్నాను. డిపెండింగ్ ఆన్ ది ఇష్యూ కదా, దానికి ఏం సంబంధం మనకు. రైట్ సార్. ఇప్పుడు కాంగ్రెస్ కేజ్రీవాల్కి బెయిల్ ఇస్తే న్యాయం జరిగినట్టు అనుకుంటుంది, అదే కవితకు బెయిల్ ఇస్తే మాత్రం లోపాయికారి ఒప్పందం జరిగింది బీఆర్ఎస్ బీజేపీల మధ్య అని అనుకుంటున్న పరిస్థితి. లిక్కర్ పాలసీ కేసుపై కాంగ్రెస్ పార్టీది అటు ఇటు కానీ తేడా వైఖరి అంటూ ఎవరో పోస్ట్ చేస్తే దాన్ని కేటీఆర్ రీపోస్ట్ చేశారు సార్. అది వాస్తవమే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అంతే కదా. మరి కేజ్రీవాల్ పైన కేసు పెడితే దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. సిద్ధరామయ్య విషయంలో గవర్నర్ ప్రాసిక్యూషన్ బీఆర్ఎస్ ఖండించిందా? మరి సిద్ధరామయ్య ఖండించలే కదా. ఇప్పుడు గవర్నర్ వ్యవహారంలో ఒక ముఖ్యమంత్రి ప్లాట్లు అలాట్ అయింది ఆయన వైఫ్కు అని చెప్పి గవర్నర్ ప్రాసిక్యూషన్కి ఆర్డర్ ఇస్తే కేసీఆర్ మాట్లాడా? బీఆర్ఎస్ మాట్లాడిందా? సో అందువల్ల ఎవరికైనా తమ రాజకీయంగా ఉన్న వైఖరి బట్టే తీసుకుంటారు కదా. ఇప్పుడు ఈ లిక్కర్ కేసు వచ్చినాకనే ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ దగ్గర అయ్యాయి. అంతకుముందు నాకు గుర్తు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిది అన్న ప్రభుత్వం అని విమర్శించేవాళ్ళు. లిక్కర్ కేసు తర్వాత వీళ్ళు ఈ విమర్శలు మానేశారు. సో అందువల్ల లిక్కర్ కేసే లేకపోతే కేజ్రీవాల్, భగవత్ మాన్ ఖమ్మం మీటింగ్కి వచ్చే వాళ్ళ బీఆర్ఎస్ మీటింగ్కు. సో ఖమ్మం మీటింగ్కి వచ్చారు కదా వాళ్ళు. అందువల్ల రాజకీయాల్లో అలాగే ఉంటాయి. ఎవరికి తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, తమకు వ్యతిరేకంగా ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఒకప్పుడు కేసీఆర్ మహారాష్ట్ర వెళ్ళి శరద్ పవార్ని కలిసి, ఉద్ధవ్ ఠాక్రేని కలిసి, ఇటు స్టాలిన్ని కలిసి, అటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, పినరాయి విజయన్, హేమంత్ సోరెన్లను కలిసి మనం బీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా పోరాడాలి అన్నాడు. మరి వీళ్ళందరికీ రేపు ఎన్నికలు ఉన్నాయి. హేమంత్ సోరెన్కు బీఆర్ఎస్ వెళ్ళి జార్ఖండ్లో హేమంత్ సోరెన్కు ప్రచారం చేస్తుందా? మహారాష్ట్రలో శరద్ పవార్కు ఉద్ధవ్ ఠాక్రే ప్రచారం చేస్తుందా? మరి ఎందుకు కేసీఆర్ కామైపోయాడు చెప్పండి నాకు. రాజకీయాలు అంతే ఉంటాయి, ఎవరికి వాళ్ళు. డెఫినెట్గా నేనే చెప్పాను కదా మీకు, కేటీఆర్ అన్నదని మీరు ప్రస్తావించక ముందే చెప్పాను. అసలు అరవింద్ కేజ్రీవాల్ మీద ఢిల్లీ లిక్కర్ పాలసీలో కేసు పెట్టిందే కాంగ్రెస్ అని. ఇప్పటికీ ఢిల్లీ కాంగ్రెస్ నాయకుల వాదన కేజ్రీవాల్ మనీష్ సిసోడియా జైల్లో ఉండాలనే. రాహుల్ జాతీయ నాయకత్వం బయట విడుదల చేయాలంటారు.
రాజకీయ పార్టీలు ఏవైనా, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా, వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టే మాట్లాడతారు తప్ప ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. వాళ్ళ అవసరాలు వాళ్ళే కదా పాపం, మనం కాదని ఎలాగనగలం. రైట్ సార్, గత 3 రోజులుగా చాలా కాన్ఫిడెంట్గా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కవితకు బెయిల్ రాబోతోంది అని చెప్పి ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్న పరిస్థితి సార్. అండ్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా కవితకి బెయిల్ వస్తుంది అని చెప్పి చెప్పారు. అండ్ ఫస్ట్ టైం అనుకుంటా సార్ కేటీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలతో ఎంతమంది ఎంపీలతో ఢిల్లీ వెళ్ళడం బెయిల్పై విచారణ జరుగుతున్న సందర్భంగా జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు సార్. జడ్జి తీర్పు చెప్పకముందే బీఆర్ఎస్ నేతలకు బెయిల్ వస్తుందని ఎలా తెలుసు? కేటీఆర్ అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే, అంత ఇదిగా మాట్లాడారు అంటే, బీఆర్ఎస్ నాయకులు అంత ముందే లీకులు ఇస్తూ ఉన్నారంటే మరి ఇది కోర్టు ధిక్కరణ కిందకి రాదా అని చెప్పేసి. ఆ లీకులు ఇవ్వడం అంటే వాళ్ళు ఏం జడ్జిమెంట్ వస్తుందని చెప్పలేదు. అసలు జగ్గారెడ్డి వ్యాఖ్యలే కోర్టు ధిక్కరణ అవుతుంది. అంటే జడ్జి ఇచ్చే తీర్పు వీళ్ళకి ఎలా తెలుస్తుందంటే జడ్జే చెప్పాలి కదా, ఇంకెవరు చెప్తారు? సో అందువల్ల ఇప్పుడు జగ్గారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంటెగ్రిటీని ప్రశ్నిస్తుంది. వీళ్ళకి రాజకీయ నాయకులు ఏదైనా మాట్లాడతారు. విచిత్రం ఏంటంటే అది తమకు చుట్టుకుంటుందని ఆలోచించకుండా కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఎక్కడ నాకు తెలిసినంత వరకు అయితే కేటీఆర్ ఎక్కడ మా కవితకు బెయిల్ వస్తుంది అందుకే 20 మంది పట్టుకొని పోతున్నా అనలే నాకు తెలిసినంత వరకు. అంటే మరి 20 మంది పట్టుకొని పోయారంటే నేనే అన్నాను కానీ నిన్న 20 మంది పట్టుకొని పోయారంటే బీఆర్ఎస్కు అర్థమైపోయింది బెయిల్ రాబోతుంది అని. ఎట్లా అర్థమైంది? అంచనా ఉండొచ్చు. మనీష్ సిసోడియా తీర్పు తర్వాత అందరికీ అర్థమైంది కదా కవిత బెయిల్ వస్తుంది. ఎందుకంటే కేసు ఒకటే, ఆర్గ్యుమెంట్లు సేమ్, బేసిస్ సేమ్. ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు 2022లో రిజిస్టర్ అయింది. ఇవాళ 2024లో ఉన్నాం. విచారణ పూర్తయింది. సాక్షులు 495 మంది ఉన్నారని అన్న తర్వాత మనీష్ సిసోడియా కేసు కవిత కేసు వేరు కాదు కదా, రెండు ఒకటే కేసుకు సంబంధించింది కదా. ఇప్పుడు విచారణ పూర్తయిందంటే కవిత కేసు కూడా విచారణ పూర్తయింది. మీకు కేజ్రీవాల్ కూడా బెయిల్ వస్తుంది, రాకుండా ఉండదు. చూడండి మీరు, నా బెయిల్ రాకపోతే అన్యాయమే. ఇప్పుడు మనీష్ సిసోడియా అయితే ఒక టైం పీరియడ్ ఉన్నమా నిజం. మనీష్ అంటే టైం పీరియడ్ ఉండడానికి అనేక ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా. సో దాన్ని బట్టి మనము ఆరోపణలు చేయలేం. ఇద్దరు కూడా మార్చిలోనే అరెస్ట్ అయ్యారు అంటే అదే ఇప్పుడు మీకు జడ్జి చెప్తే తప్ప తీర్పు ఎట్లా ముందు తెలుస్తుంది. అంటే మరి జగ్గారెడ్డి జడ్జిని అనుమానిస్తున్నాడా ఇది లీక్ అయిందని? అంటే పేపర్ లీక్ ఏది మన నీట్ ఎగ్జామ్ లీక్ లాగా సుప్రీంకోర్టు తీర్పు లీక్ అయింది అన్నాడు. చాలా అన్యాయం కదా, కోర్టు ధిక్కరణ అవుతుంది అది. ఎందుకంటే జడ్జిలకు ఎప్పుడు మోటివ్స్ యూ కెన్ కామెంట్ ఆన్ కోర్ట్ జడ్జిమెంట్. అందువల్ల కానీ కోర్టు తీర్పులు నువ్వు మోటివ్స్ అందుకే మరి రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులు నమ్మకం ఏంటంటే మాకు ఏది కాదు, వీఆర్ ఇన్సులేటెడ్ ఫ్రమ్ లా అనుకుంటారు. కానీ ఎందుకంటే మరి ఇప్పుడు అల్టిమేట్గా అంచనా ఉండవచ్చు, ఎందుకంటే ఈ కేసు అవుతుందని. ఇక మిగతా ఇంటర్ప్రిటేషనే. ఈడీ సరిగా అపోజ్ చేయదు అని కనుక ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే బెయిల్ వస్తా అనుకున్నారు అంటే బీజేపీ నుంచి లింక్ అని ఒకరు అనొచ్చు. లేదు మనీష్ సిసోడియా కేసు ద్వారా అర్థమైపోయింది అంచనాతోనే పోయారని ఇంకోరు అనొచ్చు. మనకు తెలియదు కదా రీజన్. లేదు నష్టమైతే లేదు, పట్టుకొని పోతే బెయిల్ రాకపోతే రిటర్న్ వద్దాం, బెయిల్ వస్తే అలౌట్ చేస్తానికి అవకాశం ఉంటుంది కదా అని పట్టుకపోవచ్చు. కానీ ఎలా ఎందుకు పట్టుకపోయారో ఎవరు చెప్పగలం?